వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. నేటి వాక్య దర్శనం కొరకు సామెతల గ్రంథం 14:30. సాత్వికమైన మనసు శరీరమునకు జీవము, మత్సరము ఎముకలకు కుళ్ళు. మరొకసారి దేవుని వాక్యంలో నుండి సొలొమోను భక్తుడు, జ్ఞాని అయిన సొలొమోను రాస్తున్న ఈ మాటల్లో 4 ప్రాముఖ్యమైన సత్యాలు మనం గ్రహించాలి. నెంబర్ 1, ఇట్ ఈజ్ ఏ పీస్. శాంతము, నెమ్మది. సాత్వికమైన మనసు, నెమ్మది కలిగిన మనసు, శాంతముతో కూడిన మనసు, అది మనకు జీవాన్ని ఇస్తుంది అన్న విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. మన మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందో మన శరీరంలో ఉన్న అవయవాలన్నీ అంత ఆరోగ్యంగా ఉంటాయి అన్న వాక్యాన్ని ఈ సత్యంలో నుండి నేర్చుకోవాలి. ఉదాహరణకి సరసంతా నెమ్మదిగా ఉండి నీళ్ళు ఏమాత్రం కదలకుండా ఉంటే ఆకాశపు ప్రతిబింబాన్ని ఆ చరసనీటిలో మనం చూడటానికి అవకాశం ఉంటుంది. అలాగే మన మనసు కూడా శాంతముతో, సాత్వికముతో, నెమ్మదిగా ఉన్నప్పుడు దేవుని ప్రతిబింబాన్ని, దేవుని రూపాన్ని మన జీవితాల్లో ఇతరులు చూడటానికి అవకాశం ఉంది. కాబట్టి నెమ్మది కలిగిన మనసును మనం ఎల్లప్పుడూ కలిగి ఉండాలి. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఏ ప్రజెన్స్, ప్రసన్నత. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఈ సాత్వికమైన మనసు, నెమ్మది కలిగిన మనసు ఎప్పుడు వస్తుంది అని మనం ఆలోచన చేస్తే దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు అది కలుగుతూ ఉంది. ఈ లోకంలో అనేకమైన ఒత్తిళ్ళు, అనేకమైన సవాళ్ళు, అనేకమైన క్లిష్ట పరిస్థితులు, శ్రమలు, శోధనలు, వీటి నడుము కూడా మనము శాంతముతో సాత్వికమైన మనసుని కలిగి ఉండాలి అనంటే లోకంలో ఉంటే ఆ సాత్వికం రావటానికి అవకాశం లేనే లేదు. దేవుని సన్నిధిలోనికి వెళ్ళినప్పుడు మాత్రమే మనము ఆ మంచి మనసుని, నెమ్మది కలిగిన మనసుని పొందుకోవడానికి అవకాశం ఉంటుంది. ఉదాహరణకి మండుతున్న ఎండలో ఎప్పుడైతే మనం అలసిపోయి పెద్ద చెట్టు నీడ కిందకు వస్తామో అది ఎలాగైతే మనకు హాయినిస్తూ ఉందో, ఈ లోకపు గందరగోళ మధ్యలో దేవుని సన్నిధిలోనికి ప్రవేశించిన ప్రతి వ్యక్తికి మనసు సాత్వికముతో, శాంతముతో ఉంటుంది అన్న విషయాన్ని మనం గ్రహించాలి. మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఏ పాయిజన్, విష ప్రభావము. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే మత్సరము ఎముకలకు కుళ్ళు అని రాయబడతా ఉంది. అసూయ, ఇతరుల పైన ఒక రకమైన కుళ్ళుబోతుతనం కలిగి ఉండటం, అది ఇతరులకేమో కానీ మన శరీరానికి అది చాలా రకాలుగా నష్టాన్ని, చాలా రకాలైన తీవ్రమైన వ్యాధి లాంటిది అన్న విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఎలాగైతే క్యాన్సర్ లోపల ఉన్న కణాలన్నీ, లోపల భాగాలన్నీ తినివేస్తూ ఉన్నాయో, అలాగే మత్సరము, కుళ్ళు అనేది కూడా లోపల ఉన్న శరీర భాగాలన్నింటినీ, ఆరోగ్యం అంతటిని తినివేస్తుంది అన్న విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఉదాహరణకి ఒక యాపిల్ పండు బయటికి చాలా అందంగా, చాలా మంచి కలర్ఫుల్గా ఉండొచ్చు, కానీ లోపల ఏదన్నా పురుగుండి అది కుళ్ళిపోతూ ఉంటే దాన్ని బయటికి తీసినప్పుడు అది తినడానికి ఉపయోగకరంగా ఉండదు. అలాగే ఈ మత్సరం అనేది బయటికి మనం చాలా మంచిగా కనపడవచ్చు, కానీ లోపల అవయవాలన్నింటినీ తినివేసే కుళ్ళుతో నిండిపోయింది అన్న విషయాన్ని మనం గ్రహించాలి. ఫైనల్ ఇట్ ఈజ్ ఏ పర్సెప్షన్, పరిశీలన. మనము ఏ దృష్టితో లోకాన్ని చూస్తున్నామో, ఏ దృష్టితో మనము దేవుణ్ణి చూస్తున్నామో దానిని బట్టే మన జీవితం యొక్క గమనము ఆధారపడి ఉంటుంది. ఒక కిటికీలో నుండి 2 వ్యక్తులు చూస్తూ ఉన్నారు. ఒక వ్యక్తి కింద ఉన్న బురదను చూస్తూ ఉండి అతడు అసహ్యించుకుంటా ఉంటే, మరొక వ్యక్తి ఆకాశం వైపు చూసి నక్షత్రాలను లెక్కపెట్టి ఆనందిస్తూ ఉన్నాడు. మనం ఏ కోణంలో చూస్తున్నామో దానిని బట్టి మనకు అసూయ కానీ, దానిని బట్టే మనకు జీవము కానీ కలగటానికి అవకాశం ఉంది. ప్రార్థన. సకలాశీర్వాదములకు కారణభూతుడవు తండ్రి, మరొకసారి సాత్వికమైన మనసుతో జీవాన్ని పొందుకొనటానికి, మాలో ఉన్న మత్సరాన్ని తీసివేసి నెమ్మది కలిగి ఉండటానికి మీరే సహాయం చేయమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.